హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికైతే వచ్చేసాం. సెంటు స్థానంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే వీళ్ళకి ఇచ్చారు అండ్ ఎదురు వచ్చేసి 20 అడుగుల రోడ్డు అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందుకని ముందు నా వీడియో మీద చూడకుండా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు డబుల్ స్టేర్ అయితే వేయించారు అనమాట. సో కలరింగ్ కానీ డిజైన్ కానీ చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి లాస్ట్ మంత్ 3rd అయితే వీళ్ళు గృహప్రవేశం చేసి ఎంటర్ అయ్యారని చెప్పారు. సో కనపడే ఆటో కూడా వాళ్ళదే అనమాట. అండ్ ఇది వచ్చేసి మన పెదరావూరు అనమాట. తెనాలి పెదరావూరు ఆ ఏరియాలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. సో రోడ్స్ అనేది ఇంకా పడలేదు కాబట్టి కొంచెం వర్షాలు పడినప్పుడు అయితే ఇబ్బంది అనమాట. సో ఈ సీజన్లో అయితే కొంచెం పర్లేదు అనమాట, ఎండాకాలం అండ్ వింటర్ సీజన్లో అయితే. సో ఎలివేషన్ పరంగా అయితే చాలా నీట్గా చేయించారు, చూడండి చూపిస్తాను. అండ్ వీళ్ళకి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఇచ్చారు అండ్ అటు సైడ్ అయితే కొంచెం వీల్లేదనమాట. అందుకని వీళ్ళు సౌత్ ఫేసింగ్ అయితే వీళ్ళు ఎలివేషన్ అనేది చేయించుకున్నారు. అండ్ మోడల్ కూడా చాలా బాగుంది చూడండి. సో కలరింగ్ కానీ అండ్ లో కలర్లో అయితే వీళ్ళు చాలా నీట్గా చేయించుకున్నారు. సో లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ కాబట్టి 2 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు ప్రహరీ గోడకు అనమాట. అండ్ అటు సైడ్ వచ్చేసి వాష్ ఏరియాకి అయితే 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ స్పేస్ కూడా బాగానే ఉన్నట్టుంది, అంటే మోడల్ కొంచెం చేంజ్ చేసినట్టు అనిపించింది. మనం వెస్ట్ ఫేస్ నుంచి తీస్తే మటుకి డైలీ మనం చేసే వీడియోస్ లాగానే ఉంటుంది అనమాట. సో అటువైపు ఎలివేషన్ లేదు కాబట్టి మనం సౌత్ ఫేసింగ్ నుంచి అయితే తీస్తున్నాము. అండ్ ఈ 2 అడుగుల్లోనే వీళ్ళ చివరి కూడా ఒక షింక్ అనేది ఏర్పాటు చేసుకున్నారు చూడండి. సో లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. సో అన్నిటికీ డబల్ డోర్లు అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. అండ్ పైన సీలింగ్ పరంగా కూడా చాలా నీట్గా చేయించుకున్నారు. సో ఎదురు కనపడేది మనకి కిచెన్ అనమాట. పొడవు వచ్చేసి 6 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 3 అడుగులు అనమాట. అండ్ రూమ్స్ అనేది చిన్నవి కట్టించుకున్నారు. సో వరండాకి కానీ నడవటానికి కానీ కొంచెం స్పేస్ ఉండేటట్టు. సో పూజ గదికి అయితే వీళ్ళు ఈ డోర్ పక్కన అయితే పెట్టించుకున్నారు చూడండి. అండ్ పైన సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు. సో కలరింగ్ కానీ డిజైన్ కానీ చాలా మోడల్గా ఉంది చూడండి. సో మనం ఆ సైడ్ నుంచి తీస్తే కొంచెం బాగుండేది అనమాట. సో అటువైపు వాళ్ళ నైబర్స్ వాళ్ళు కూర్చొని ఉన్నారు. సో బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. బెడ్రూమ్ పొడవు వచ్చేసి 8 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 9 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. పైన సీలింగ్ చూడండి చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ కబోర్డ్స్ వచ్చేసి వీళ్ళు నార్త్ ఫేసింగ్లో అయితే 1 సైడ్ అయితే పెట్టించుకున్నారు. అండ్ పక్కన బీరువా పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది వదిలిపెట్టుకున్నారు. సో అటాచ్డ్ బాత్రూమ్ అయితే వీళ్ళు పెట్టించుకోలేదు, ఎందుకంటే స్పేస్ అనేది సరిపోదు కాబట్టి. సో మీకు ఈ సైడ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి. చూశారు కదా, సీలింగ్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు. డిజైన్ కానీ అండ్ టీవీ పెట్టుకునే ఏరియా అనమాట ఇది. సో ఇది కూడా కొంచెం ఆ స్పేస్ అనేది ఉండేటట్టు అయితే వీళ్ళు సెట్ చేశారనమాట. సో డబల్ స్టేర్ కూడా ఇంకోటి ఉంది. సో కాకపోతే మనం వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు అయితే ఉండట్లేదు. ఆ వీడియో కూడా పెడతాను, కూడా ట్రై చేస్తాను నేను మళ్ళీ. సో కింద వచ్చేసి వీళ్ళు టైల్స్ అయితే వేయించేశారు. సో పైకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా ఫ్రెండ్స్. 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. 5 అడుగుల్లోనే 2.5 అడుగులు అయితే మెట్లకు వదిలిపెట్టారు. అండ్ 2.5 అడుగులు అయితే వీళ్ళు వాష్రూమ్కి అయితే యూజ్ చేశారు. పైన సీలింగ్ వచ్చేసి నార్మల్గానే ప్లాస్టింగ్ చేసి కలరింగ్ అనేది వేయించారు అనమాట. సో వాష్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను. 2.5 అడుగులు కదా. అండ్ పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. ఒక స్టేర్ వేసారు కదా, సో అది ఏ విధంగా కట్టించారు ఏంటనేది.
సో మన వీడియోస్లో పై స్టేర్ అయితే లాస్ట్ ఒకటి పెట్టాను. సో అదేంటంటే మామూలుగా రూమ్ లాగా వదిలేశారు. సో పైకి వచ్చాం చూడండి. సో ఇది వచ్చేసి ఫ్లోర్ అనమాట. పైన కూడా వీళ్ళు సెట్ చేశారు. సో బయట వచ్చేసి కబోర్డ్స్ పెట్టించుకున్నారు. అండ్ రూమ్ లెక్కనే వీళ్ళు కూడా మొత్తం వదిలేశారనమాట. చూడండి. సో దీని పొడవు వచ్చేసి 20 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి వీళ్ళు 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారనమాట. అండ్ పైన సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు. సో ఇంకా లైట్స్ అవి ఉన్నాయిలే కానీ చూపిస్తాను మీకు ఒకసారి. అంటే పైన అంటే ఎక్కువ వాష్రూమ్ అదేం యూజ్ చేయకుండా సింగిల్ హాల్ లెక్క అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో బెడ్రూమ్ లెక్క అలా ఏం కట్టించలేదన్నమాట. సో కింద చూశారు కదా, సో అదే విధంగా వచ్చిద్ది అనుకొని వీళ్ళు కూడా ఈ టైప్లో అయితే చేయించుకున్నారు. సో ఇది వచ్చేసి పైన సీలింగ్. సో ఆల్మోస్ట్ ఉంటున్నారు ఇక్కడ కూడా. అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. బయట వచ్చేసి టైల్స్తో నీట్గా చేయించుకున్నారు. సో ఈ సైడ్ వచ్చేసి మనకి ఒక అడుగు అయితే వదిలిపెట్టుకున్నారు చూడండి. అండ్ ఇదంతా మనకి పెదరావూరు ఏరియా అనమాట. సో ఆల్మోస్ట్ చాలా అయితే కంప్లీటెడ్ అయిపోయినాయి. సో మ్యాక్సిమం అవి బెల్ట్ పోసి అట్లా వదిలేసిన మటుకి గవర్నమెంట్, ఇంకా మనం ఏం చేయలేము అది. సో వాళ్ళు ఎప్పుడు వదులుతారో మరి తెలియదు మనకి. సో పైకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం వ్యూ అనేది ఎలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే పైకి వెళ్ళి ఇంతవరకు తెలియదు కదా, ఒకసారి చూద్దాం. సో మోడల్ అనేది చాలా బాగుంది. ఒకవేళ ఎవరికన్నా హౌస్ అనేది ఇలా కట్టించుకోవాలనుకుంటే ఈ మోడల్ అయితే కట్టించుకోండి. 1 సెంట్లో అయితే బాగుంది. సో వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. దీంట్లో మైనస్ ఏంటంటే రోడ్స్ ఒక్కటే అనమాట. సో రోడ్స్ ఒకటే పడినట్టయితే చాలా బాగుండేది ఇంకా. సో ఏంటంటే ఇప్పుడే రోడ్స్ వేసేస్తే మళ్ళీ లారీ లేదన్న టిప్పర్లు అవి సామాన్ అవి తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ పగిలిపోతాయి అనమాట. రోడ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి అని అందుకే వేయలేదు అనుకుంటున్నాను నేనైతే. సో మట్టి రోడ్డు అయితే ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ వచ్చినా కానీ ర్యాష్గానే డ్రైవ్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఉండదు. సో వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. సో తెనాలి ఏరియాలో వాటికైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఏరియా ఏదంటే పెదరావూరు ఒక్కటే. చూసారు కదా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.